ఏమో 100కి 100% ఉంటది. ట్రైలర్ లో చూసింది కొంతే. ఓకే, సో వెయిటింగ్ ఫర్ ఫుల్ మూవీ. అండ్ అలాగే రాకేష్ గారు యాక్టింగ్ మాకు తెలుసు, తన యాక్టింగ్ కూడా ట్రైలర్ లో చూసాం. మరి మిమ్మల్ని ఎలా చూపించబోతున్నారు ఈ మూవీ? నాది నా గొంతుకు తగ్గట్టు చూపెట్టబోతున్నారు. తను సినిమా అలా ఎమోషన్ గా వెళ్తున్న టైంలో ప్రేక్షకులకు రిలాక్స్మెంట్ కావాలి. ఆ టైంలో మళ్ళీ కోయసర్ల గారు, బ్రహ్మానందం గారు, ఆ టైంలో కొండవరసు లక్ష్మణరావు గారు, తెలంగాణ శకుంతల గారు ఎలా ఉండేవాళ్ళో అలా సడన్ గా తాండాలకి నా అత్తలా దిగుతుంది. అల్లుడు ఆ సినిమాలో నేను కథ రాసుకున్నప్పుడు తను లేదు. డైరెక్టర్ గారి డిమాండ్ ఉండాలి 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 అంటే అప్పుడు నా ఫ్రెండ్ రైటర్ రాజ్ కుమార్ గారిని కూర్చోబెట్టి ఒక క్యారెక్టరైజేషన్ డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఒక ప్రొడక్షన్ మేము చేస్తున్నప్పుడు నేనేమో స్క్రీన్ మీద ఉండాలి, పక్కన చూస్తేనేమో అన్ని భోజనాల దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు చేయాలి, ఈవినింగ్ కూర్చొని డబ్బులు తీసుకోవడమే తెలిసి ఇప్పటివరకు ఆర్టిస్ట్గా. ఈవినింగ్ కాగానే డబ్బులు ఇస్తుంటే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. అన్ని పాపం తనే చూసుకోవాలి. బట్ అటు చేస్తూ మళ్ళీ నాలానే ఇటు యాక్టింగ్ చేస్తూ అన్ని చేసింది. చివరికి ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ ఇప్పుడు అనన్య గారు వేసుకున్న మొన్న ఒక ఆవిడ అన్నది, కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరండి అని, ఒక సినిమాకి పెడదాం. మా సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ లేరు, మేనేజర్ లేరు, ఒక సినిమా ఆఫీస్ లేదు. అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను సినిమా చేయాలంతే. సినిమా చేయడానికి ఇవన్నీ అవసరం లేదు, వీటన్నిటి బ్రేక్స్ చేద్దాం వీళ్ళన్నింటినీ అని చేసిన సినిమానే నా సినిమా కేశవ చంద్రరామావత్. ప్రొడ్యూసర్ మీరే అని వినిపిస్తున్న మాట వినిపించడం లేదు, కనిపిస్తున్న ఖచ్చితంగా అంటారా? అంటే కాంట్రవర్షియల్లో మాట్లాడుకోవాలంటే చాలా మంది ఏమంటారంటే రోజా గారికి మీరు డైహార్డ్ ఫ్యాన్ అని, ఆవిడని ఎవరన్నా ఏమన్నా అస్సలు ఊరుకోరని విన్నాం. మరి రోజా గారి సపోర్ట్ ఈ మూవీకి ఎంత వరకు ఉంది అని అంటారు? ఉంటారండి, మీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు ఇక్కడ వరకు రాగలిగారు. ఇప్పుడు మీ బిజీలో అవునా, మీ ఛానల్ ఎవ్రీవన్ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను, మీరు మొన్న ప్రెస్ మీట్ చూసి ఉంటారు, అదే ఒక ప్రీలీజ్ ఫంక్షన్లా జరిగింది. ఒక ప్రసాద్ ల్యాబ్లో 3.5 గంటలు ఒక హోల్డ్ చేయాలి అంటే ఒక 70 కెమెరాస్ని నాకు పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఒక RRR కూడా సాధ్యం అవ్వలేదని. వేరే ఛానల్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ సారీ చెప్పాల్సి వచ్చింది. వేరే దసపల్లలో అదే ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి ఒక కెమెరా కూడా వెళ్ళట్లేదు. అక్కడి నుంచి నాకు ఫోను, నాయన నువ్వు ఆపేస్తే నా దగ్గరకు వస్తారా స్వామి, నాదే ఒక సినిమానే అని. సో ఇదంతా లవ్బుల్గా జరిగిందండి. రోజా గారు అంటారా, నేను 0 నుంచి నన్ను జబర్దస్త్లో చూశాను. నేను జబర్దస్త్లోనే పెరిగింది, జబర్దస్త్లోనే నేను ఆవిడ సపోర్ట్ ఎలా ఉంది అని అంటారు? అన్నిటికి మించి బ్రహ్మాండంగా ఉందండి. తనే ఓపెనింగ్ వచ్చారండి. సినిమా ఓపెనింగ్ చూయించారా? మొత్తం రష్ అదంతా చూయించారా? లేదు, ఇంకా చూపించలేదు. కథ మొత్తం నేను చెప్పాను. ఏమన్నారు? ఏమని కాకి పిల్ల కాకి ముద్దండి. ఎవరు నేను ఇంట్లో పెట్టాను కాబట్టి నచ్చుతారు, డెఫినెట్గా నచ్చుతారు. రేపు మీ అందరు చూసి సినిమాని ఎలా ఉందో మీరే చెప్పాలి. అంటే ఈ కాలంలో బ్లెస్సింగ్స్ ఇచ్చి సపోర్ట్ చేయడమే ఎక్కువ, చాలా ఎక్కువ. అంటే చాలా మంది ఎలా అనుకుంటారంటే ఒక కాంట్రవర్షియల్ గా ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఆవిడ వేరే పొలిటికల్ తో సంబంధం. అంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీకేమైనా నెగిటివ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. దానిపై మీరేమంటారంటే అధికారంలో ఉన్నప్పుడే ఉండాలి, అధికారం లేనప్పుడు అని కాదు. నేను రోజా గారు ఎమ్మెల్యే అవ్వకముందు నుంచి నాకు తెలుసు, ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు నుంచి నాకు తెలుసు. జబర్దస్త్ రోజా గారుగా తెలుసు, హీరోయిన్ రోజా గారికి మాత్రమే నాకు తెలుసు తప్ప ఆవిడ మినిస్టర్గా నాకు తెలియదు, ఎమ్మెల్యేగా నాకు తెలియదు, ఇంతకుముందు నాకు తెలియదు. నాకు అలానే పరిచయం, మేము అలానే ఉన్నాం అంతే. ఓకే, అంటే కాంట్రవర్షియల్ ఇప్పుడు ఎలా వెళ్తుందంటే కేసీఆర్ గారు పక్కనుండే సంతోష్ గారు ఎక్కడా కనిపించిన సంతోష్ ఓన్లీ మీ ఈవెంట్లో మాత్రమే ప్రత్యక్షం అయ్యారు. ఎందుకని అంటారు? దానికి వారికి ఈ మూవీకి ఎలాంటి లింక్ ఉంది అని అంటారు? అన్న కాబట్టి వచ్చింది.